మైక్రోసాఫ్ట్ ఆఫీస్, షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఎంఎస్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేసిన ప్యాకేజ్ ఇది ప్యాకేజ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నమాట. మరి ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్లో రకరకాల టూల్స్ లేదంటే రకరకాల ఫ్యామిలీ మెంబర్స్ లాగా చెప్పుకోవచ్చు వాటిని. అవంతా కూడా రకరకాల సబ్ ప్యాకేజెస్గా ఉంటాయి. మరి అంటే మనం చూసినట్లయితే ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లేదంటే అప్లికేషన్స్, వాటినే ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా అనొచ్చు ఎంఎస్ ఆఫీస్కి. మరి ఒక ఆఫీస్ వర్క్ చేసుకునేదానికి కావాల్సిన రకరకాల సాఫ్ట్వేర్స్ ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. మనం స్టార్ట్ బటన్ తీసుకొని ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. ఇక్కడ ఈ వర్షన్ మనం యూజ్ చేసేది 2007 వర్షన్. దీనికి ముందర 2003 వర్షన్ ఉంది. ఇది 2007 వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ చూడండి, ఎంఎస్ ఆఫీస్ కింద మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇట్లా 3 ప్రొడక్ట్స్, 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్నాయి. మరి వీటిల్లో మనం ఏది కావాలంటే దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఎంఎస్ వర్డ్ మీద ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ అనేది ఈ విధమైన ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది స్టార్టింగ్లో. మరి ఇది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఎంఎస్ వర్డ్ని వర్డ్ ప్రాసెసర్ అంటాం సింపుల్గా. ఈ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లో మనం డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అంటే లెటర్స్ టైప్ చేయడం లేదంటే మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇట్లాంటివంతా కూడా రకరకాల డాక్యుమెంట్స్గా చెప్పబడతాయి. వాటిలంతా కూడా ఎలా ఇక్కడ టైప్ చేసుకోవాలి, ఓకే, ఎలా ఇక్కడ టైప్ చేసుకోవాలి, ప్లస్ వీటికి కావాల్సిన సెట్టింగ్స్, ఫార్మాటింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇట్లా. మరి ఈ యొక్క పేజీ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ప్లస్ ఈ డాక్యుమెంట్లో కావాల్సిన రకరకాల ఎడిటింగ్స్ ఎలా చేయాలి, ఇట్లా దీనికి సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో ఇట్లా మెనూస్ ద్వారా ఇచ్చేయడం జరిగింది. మరి వాటిని మనం ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా చెప్పుకుంటాం. మొత్తానికి ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవుతాయి, డాక్యుమెంట్ ఫైల్స్. మరి దీన్ని క్లోజ్ చేసినట్లయితే నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్లో ఇంకొక ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. దీన్ని స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్స్ అనేటివి ఇలా ఉంటాయి. దీన్ని ఒక షీట్ అంటాం, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీన్ని స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, హారిజాంటల్గా కావచ్చు లేదంటే వర్టికల్గా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మెయిన్గా స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. రకరకాల డేటాస్ ఎంట్రీ చేసి వాటిని క్యాల్కులేట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డేటా, స్టూడెంట్స్ డేటా, ఇట్లాంటి రకరకాల డేటాస్ని మనం ఇక్కడ ఈ యొక్క షీట్స్లో టైప్ చేసుకొని, జస్ట్ లైక్ ఎంప్లాయీ నంబర్ ఇట్లా టైప్ చేసుకొని వీటికి కావాల్సిన ఫార్మాటింగ్స్, సెట్టింగ్స్, క్యాల్కులేషన్స్ ఇవంతా కూడా ఇక్కడ చేసుకొని స్టేట్మెంట్స్ మనం క్లియర్గా ప్రిపేర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఆ యొక్క డేటాని, ఈ యొక్క స్టేట్మెంట్స్లో ఉన్న డేటాని గ్రాఫ్స్ రూపంలో కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో దానికి కావాల్సిన రకరకాల ఆప్షన్స్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఓకే,
మరి నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఇది స్టార్టింగ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ప్రజెంటేషన్స్ అనేటివి ప్రిపేర్ అవుతాయి. అందుకని దీన్ని ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్, ప్రజెంటేషన్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి మనం ఏదైతే ప్రజెంట్ చేయదలుచుకున్నామో, మనం ఏదైతే ఇతరులకి చెప్పదలుచుకున్నామో దాన్ని ఎఫెక్టివ్గా ఈ యొక్క ప్రజెంటేషన్స్ ద్వారా మనం, లేదంటే స్లైడ్స్ ద్వారా మనం వాటిని బ్రీఫ్గా చాలా క్లియర్గా చెప్పగలిగేందుకు ఇక్కడ ఈ యొక్క ప్రజెంటేషన్స్ అనేటివి లేదంటే స్లైడ్స్ అనేటివి రకరకాల స్లైడ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎఫెక్టివ్గా మనం చెప్పదలుచుకున్నది ఇతరులకి చెప్పొచ్చు. మరి ఈ 3 ప్రోడక్ట్సే కాకుండా ఎంఎస్ ఆఫీస్ కింద అదర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా మనం ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ అనగానే ఈ 3 ప్రోడక్ట్స్ని చూడడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి అవి ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ విధంగా ఆఫీస్లో మనం మాన్యువల్గా చేసే వర్క్ని వీటి ద్వారా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేదానికి ప్లస్ ఎఫెక్టివ్గా చేసుకునేదానికి స్టోర్ చేసి పెట్టి వాటిని ఫైల్స్ రూపంలో మనం ఫ్యూచర్లో చూసుకునేదానికి ఏ విధంగా ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ ద్వారా మెయింటైన్ చేయొచ్చో నెక్స్ట్ టాపిక్